హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, Redmi 9 ఫైనల్గా లాంచ్ చేసేసారు. కానీ ఇండియాలో కాదు, యూరోప్లో లాంచ్ అయింది. సో దీని స్పెసిఫికేషన్ అయితే మొత్తం బయటకు వచ్చింది. సో త్వరలోనే ఇండియాలోని ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. ఒక మంచి బడ్జెట్ సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ రానుంది. దగ్గర ఒక 9,000 నుండి ఒక 12,000 లోపు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ మొబైల్ 2 వేరియంట్స్ అయితే రానుంది. మీరు కనుక ఒక 10,000 నుండి 12,000 లోపల ఒక మొబైల్ కొనాలని ఇప్పుడు దాకా వెయిట్ చేస్తుంటే ఈ మొబైల్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా? ఈ మొబైల్ ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? మొత్తం ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. నచ్చకపోతే నో ప్రాబ్లం, కానీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అక్కడ హాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసేస్తే నేను ఎప్పుడప్పుడు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ చూసినట్లయితే Redmi Note 8 Pro Poco X2. సో ఈ రెండు కలిపి ఈ మొబైల్ డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా కెమెరాని మనం కంపేర్ చేసి చూస్తే సో Redmi Note 8 Pro Poco X2 లాగే మనకి కెమెరాని చూస్తే అనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ లో చూడడానికి గ్లాస్ ఫినిషింగ్ లో ఉంది, కానీ ప్లాస్టిక్ బాడీ అయితే యూస్ చేశారు. సో ఫ్రంట్ లో మనకు 6.53 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో IPS LCD డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. సో ఇందులో Full HD ప్లస్ సపోర్ట్ మనకి ఇందులో రానుంది. దీనికి ముందు లాంచ్ చేసిన Redmi 8 లో HD ప్లస్ సపోర్ట్ మాత్రమే ఉంది. రీసెంట్ గా లాంచ్ చేసిన Realme Narzo 10 12,000 కి అయితే అవైలబుల్ ఉంది. సో ఆ మొబైల్ మనకి జస్ట్ HD ప్లస్ తోనే రానుంది. కానీ ఈ మొబైల్ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చిన మనకు Full HD ప్లస్ సపోర్ట్ ఉంది. సో అది ఒక పెద్ద ప్లస్ గా ఈ మొబైల్ మనం చూడొచ్చు. ఫ్రంట్ లో సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ లో ఉంది. ముఖ్యంగా ఇందులో ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేస్తారు. సో అది ఒక ప్లస్ గా ఈ మొబైల్ లో చూడొచ్చు. సో ఈ మొబైల్ 2 వేరియంట్స్ లో అయితే రానుంది. 3GB RAM 32GB స్టోరేజ్, 4GB RAM 64GB స్టోరేజ్ లో రానుంది. ప్లస్ మీకు డెడికేటెడ్ SD కార్డ్ ఈ మొబైల్ ఉంది. సో మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలంటే మీరు SD కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ వైపు చూస్తే సేమ్ Realme Narzo 10 లో యూజ్ చేసిన అదే MediaTek Helio G80 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో 12 నానోమీటర్ చిప్ సెట్ అయితే ఈ ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది. సో దీనిలో మీకు గేమింగ్స్ లో అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ లో మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో Full HD ప్లస్ సపోర్ట్ ఉన్నందున మీకు గేమింగ్ లో మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. PUBG లాంటి పెద్ద గేమ్స్ మీరు హై సెట్టింగ్స్ ఆడడానికి ఈ ప్రాసెసర్ అయితే మీకు ఉపయోగపడుతుంది. కానీ ఓవరాల్ గా గేమింగ్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో మొబైల్ లాంచ్ అయిన తర్వాత చెప్పగలను. సో ఇప్పటికైతే ఒపీనియన్ మాత్రమే. ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మీకోసం కెమెరా ప్లస్ గేమింగ్ రివ్యూ తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ కెమెరా వైపు చూస్తే బ్యాక్ సైడ్ లో 4 కెమెరాస్ అయితే ఇచ్చారు. సో అందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఇచ్చారు. సో మ్యాక్రో సెన్సర్ 5 మెగాపిక్సెల్ ఉన్నందున మీకు మ్యాక్రో ఫోటోస్ లో రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మీరు మ్యాక్రో ఫోటోస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే మీ ఈ మొబైల్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. సో కెమెరాలో ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నేను ఇప్పుడైతే ఏమి చెప్పలేను. సో మొబైల్ లాంచ్ అయిన తర్వాత చూసి చెప్తేనే మనకు అది తెలుస్తుంది. సో ప్రైమరీ కెమెరా అయితే 30 మెగాపిక్సెల్ ఉంది. సో ఇదే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ సెన్సర్ లో చూస్తే అన్ని రకాల సెన్సర్స్ అయితే ఈ మొబైల్లో ఉంది. జెరోస్కోప్, కాంపాస్ మొత్తం అంతా ఉంది. దానితో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీకు బ్యాక్ సైడ్ లో ఉంది. 3.5mm జాక్, FM రేడియో, ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ మొత్తం ఈ మొబైల్ అయితే ఉంది. ఇందులో ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది NFC. సో యూరోప్ లో లాంచ్ చేసిన ఈ మొబైల్ అయితే NFC ఆప్షన్ అయితే ఉంది. సో ఇండియాలో వచ్చేటప్పుడు ఈ ఆప్షన్ అయితే ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే ఇండియాలో ఇంకా తక్కువ రేంజ్ లో తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు చాలా మొబైల్స్ అయితే అలా జరిగింది. గ్లోబల్ గా లాంచ్ చేసినప్పుడు NFC ఉంటుంది, ఇండియాలో వచ్చినప్పుడు అయితే ఉండదు. సో ఈ మొబైల్లో ఉంటుందో లేదో అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది, ఎందుకంటే మొబైల్ అయితే తక్కువ ప్రైస్ లో తీసుకొస్తున్నారు. తక్కువ ప్రైస్ లో రావడంతో NFC ఆప్షన్ ఉండడం నాకైతే చాలా డౌట్ గానే ఉంది ఈ మొబైల్స్ అయితే. సో దీనిలో మనం మేజర్ హైలైట్స్ గా మాట్లాడుకోవాల్సింది ఇందులో ఉన్న బ్యాటరీ. సో బ్యాటరీ అయితే Redmi Note 9 సిరీస్ లాగానే ఇందులో 5020 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో దానితో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో ఉంది. సో మనకు డే బై డే యూసేజ్ కి అయితే చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. కానీ ఛార్జింగ్ అవ్వడం చాలా టైం తీసుకుంటుంది. మొబైల్ యూజ్ చేయడం మనకి చాలా టైం అయితే ఇస్తుంది. ఓవరాల్ గా ఈ స్పెసిఫికేషన్ మొత్తం కంపేర్ చేస్తే ఒక బెస్ట్ బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు Redmi 9. సో కానీ ప్రైస్ పరంగా చూసినట్లయితే ఈ మొబైల్ సో ఇప్పుడు యూరోప్ లో లాంచ్ చేసిన ప్రైస్ కి ఇండియాలో కంపేర్ చేసి చూస్తే 3GB RAM 32GB స్టోరేజ్ యూరోప్ లో అయితే 149 euros కి అయితే లాంచ్ చేశారు. ఇండియాలో కంపేర్ చేస్తే 12,580 రూపాయలకి అయితే రానుంది. ఇంకో మొబైల్ 4GB RAM 64GB అయితే 179 euros కి అయితే లాంచ్ చేశారు. సో ఇండియాలో కంపేర్ చేస్తే 15,500 వరకు అయితే రానుంది. సో ఇదే ప్రైస్ కి ఇండియాలో లాంచ్ చేస్తారా అంటే కంపల్సరీ ఈ ప్రైస్ కి అయితే ఇండియాలో లాంచ్ చేయరు, ఇంకా తక్కువగానే తీసుకొస్తారు. ఎందుకంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లోనే Redmi Note 9 సిరీస్ అయితే ఉంది. సో దాని కాంపిటీషన్ అయితే ఈ మొబైల్ లాంచ్ చేయరు. సో దానికన్నా తక్కువగానే ఈ మొబైల్ మనం ఎదురు చూడొచ్చు. సో ముఖ్యంగా ఈ 4GB RAM 64GB స్టోరేజ్ అయితే 12,000 వరకు అయితే మనం ఎదురు చూడొచ్చు. ఎందుకంటే Realme Narzo 10 కి కాంపిటీషన్ గా ఈ మొబైల్ అనేది తీసుకొస్తున్నారు. సో చూద్దాం 12,000 లో రానుందా ఇంకా తక్కువ రానుందా. కానీ 3GB 32GB స్టోరేజ్ ఉన్న మొబైల్ అయితే కంపల్సరీ అండర్ 10,000 లోపే రానుంది. సో అందులో ఉన్న ప్రాసెసర్ కి ఆ మొబైల్లో వచ్చిన మనకి గేమింగ్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. కానీ చూద్దాం
చూద్దాం ఎలాంటి ప్రైస్లో అయితే తీసుకొస్తారు ఇండియాలో. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 9 గురించిన స్పెసిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. సో ఈ మొబైల్ గురించిన మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసుకోండి, నచ్చినట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ కలుస్తా, అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నా మీ ప్రకాష్.